అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீரு யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலரு தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் తీనిల్ తూషాగుం షప్పు ఏలోరెం బావాయి. మొదటి పాసురములో నారాయణుడే పరదైవముగా ఉండి వ్రతానికి సహాయంగా వ్రత పరికరాలను ఇచ్చి వ్రతాన్ని సంపూర్తి చేయుటలో నారాయణుడే మనకు ఆధారము. ఈ వ్రతానికైనా ఈ లోకానికైనా నారాయణుడే సర్వజగత్కర్త. ఇది ముందు తెలుసుకోవాలని గోదా అమ్మవారి యొక్క ఆశాసనం. పరస్వరూపాన్ని గుర్తించాలి అంటే ఈ సృష్టి మొత్తానికి సర్వం సహా సృష్టి స్థితి లయకారకములు సార్వభౌమత్వము కలిగిన నారాయణ పరత్వాన్ని వేదం చెబుతున్నది కనుక వేదము మాటను విశ్వసించాలి. రెండవ పాసురంలో జీవాత్మ స్వరూపం. పరమాత్మకు అంతటా నిండి ఉన్న పరమాత్మ అన్నింటిలో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పినట్టుగా లోపల తానుండి ప్రతి అణువు నుంచి అణోరణీయాన్ మహతో మహీయాన్ అణువులో సూక్ష్మంగా ఉండి మహత్తు అంటే ఎంత గొప్పనైనటువంటి లోకానికి పైన కూడా కవచంగా ఉండేటువంటి తత్వాన్ని నారాయణ తత్వమని, ఆత్మస్వరూపాన్ని భగవంతునికి దాస్యముగా ఉండాలి. పరమాత్మ పట్ల సేవాభావంతో విధేయతగా ఉండాలి. ఆ విధేయతను చూపెట్టడానికి కొన్ని నియమాలు పాటించాలి. అది రెండవ పాసురంలో చెబుతున్నది. ఏమిటవి? ఆత్మకు కొన్ని నియమాలు, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి కొన్ని నియమములు ఆచరించాలి. అదృష్టాన్ని కలిగినటువంటి వారు ఈ భూలోకములనే ఆనందాన్ని పొందడానికి వచ్చిన ఓ గోపికలారా, పాలకడలిలో పడుకొని ఉన్న పరమపురుషుడైనటువంటి క్షీరాబ్ది సాయిని ప్రార్థించుదాం. వారి పాదములను దర్శించి పాడుదాం. మొదటిది భగవంతుని పాదాలను స్మరించుట. నెయ్యున్నోం పాలున్నోం అని చెప్పింది. అంటే నెయ్యి తాగము, పాలు త్రాగము. అంటే శరీరానికి పోషక పదార్థాలైనవి కేవలం శరీర పోషణకు కాకుండా భగవద్ ఆజ్ఞానుగుణంగా పరమాత్మకు నివేదించి స్వీకరిస్తాం. ధారక పోషక పదార్థాలన్నీ పరమాత్మకు నివేదించి స్వీకరిస్తాం.
ఇది రెండవది. నాట్కాలే నీరాడి, తెల్లవారుజాముననే లేచి స్నానాలు చేసుకొని భగవంతుని యొక్క ఆరాధనను సమర్పిస్తాం. తెల్లవారుజామున లేవడం ఎందుకు అంటే ఉపనిషత్తు చెప్తుంది, బ్రాహ్మీ ముహూర్తే చోత్తాయ చింతయేత్ ఆత్మనో హితం. ఆత్మకు ఏదైనా మంచి చేసుకోవాలనుకుంటే సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణ సమయము తెల్లవారుజామున 3:30 నుండి ప్రారంభమవుతుంది బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో చేతనము కలిగినటువంటి మానవుడు ఆత్మ గురించి విచారిస్తాడు అని. అందుచేత ఆత్మ విషయంగా ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే శరీరముతో సకల విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ శరీరము నేను కాదని గుర్తించాలి. శరీరం లోపల ఆత్మ అనేటువంటి ఒక చేతనత్వమైన పదార్థం ఉన్నది, అది భగవానుని అధీనంలో ఉంటున్నది అని గుర్తించాలి. నాట్కాలే నీరాడి మయ్యెట్టెజుదోం మలరెట్టు నాముడియం, కాటుకను ధరించము పువ్వులు ముడవము అన్నారు. కృష్ణస్వామికి ఈ గోపికలు మంచి కాటుకలు పెట్టుకొని మంచి పూలు ముడుచుకొని వస్తే ఆయనకు ఆనందం. కనుక పరమాత్మ అనుగ్రహం కలగాలంటే మేము ఇవి ధరించము, మాకు శరీరం మీద పోషణ చేసుకోవాలన్న సంకల్పము లేదు, ఏదో అందాన్ని అలంకరించుకోవాలన్న సంకల్పము లేదు, కనుక మేము వదిలేస్తామన్నారు. దీని అంతరార్థం ఏమిటంటే పరమాత్మకు ఇష్టం కనుక అయ్యయ్యో మీరు కాటుక పెట్టుకోకుంటే ఎలా, పూలు ముడుచుకుంటే ఎలా, నేనే వచ్చి మీకు కాటుక దిద్దుతాను, పూలు ముడుస్తాను అని కృష్ణయ్య మనకు అలంకారము చేసి తాను ఆనందిస్తాడు అని గోపికల యొక్క భావం. శయ్యాదన శయ్యం, శాస్త్రములు చెప్పినటువంటి నిషేధించిన పనులు చెయ్యము. అంటే పెద్దలు ఏదైతే వద్దంటున్నారో ఆ పనులను మేము ఆచరించము. ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం, నియమం. తీక్కురలై చంద్రోదం అంటే ఇతరులకు బాధ కలిగించే విధంగా మాటలాడము. మాటలలో సౌమ్యత, ప్రేమభావం కలిగేట్టుగా మాట్లాడతాం. ఇది కూడా మానవుడికి చాలా అవసరమైనది. అయ్యమం పిచ్చయ్యం ఆందనయ్యం కైకాట్టి. అయ్యమం అంటే దానములు చేతనైనంత వరకు ఏ లోపము లేకుండా దానములు చేస్తాము యోగ్యులకు. దానం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఉపనిషత్తు చెప్పింది దానం అంటే అనిష్టానుసారం ప్రవర్తించేది కాదు, శాస్త్ర సమ్మతమైనటువంటి విధంగా దానములు ఆచరించాలి. అది గోదాన, భూదాన, హిరణ్యదాన, కన్యాదాన, విద్యాదాన, అన్నదాన మొదలైనటువంటి ఏవైనా దానము పాత్రం ఎరింగి దానము చేయాలి. సత్పాత్రానికి దానం చేయాలి, మంచి వాళ్లకు చేయాలి, ధార్మికులకు చేయాలి, భగవద్భక్తులకు చేయాలి. పిచ్చయ్యం అంటే భిక్షము వేయుట, అంటే ఏదో అభ్యాగతులైనటువంటి వాళ్లకు, అభాగ్యులైన వాళ్లకు, భిక్షగాణులకు, పేదలకు తోచిన విధంగా భిక్ష రూపంగా, ధర్మరూపంగా సమర్పణ చేయవచ్చు. ఇవి నియమాలు. ఈ నియమాలు ఆత్మకు పెట్టుకొని జీవనం సాగిస్తూ నడుచుకుంటే పరమాత్మ అనుగ్రహం పొందుతాము. 2వ పాసురంలో చెప్పింది. 3వ పాసురంలో ఉపాయ స్వరూపం, భగవంతుణ్ణి మనం ఏ విధంగా పట్టుకోగలము, ఫలం పొందగలము, ఆ ఉపాయము 3వ పాసురములో వామనమూర్తిని కీర్తిస్తూ తన ఆత్మసమర్పణం చేసుకున్నాడు బలిచక్రవర్తి. వామనుడుగా వచ్చి 3 అడుగుల నేల అడిగితే ఆ 3 అడుగుల నేలకు 2 ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, 2 పాదముల చేత 2 లోకములను వశం చేసుకున్నటువంటి నారాయణునికి, త్రివిక్రముడికి అహంకారము తొలగిన బలిచక్రవర్తి ఆత్మసమర్పణ చేసుకొని తరించినాడు. దీన్ని శరణాగతి అంటారు. పరమాత్మ పాదము ఈ శిరస్సున చేరుటే ఆయనకు సొత్తుగా ఉండుట, ఆయన పరికరంగా ఉండుట, ఇది శరణాగతి. ఇది ఉపాయం. ఈ ఉపాయములో పరమాత్మ పాదమే కావాలి. తర్వాత పరమాత్మ వచ్చిన తర్వాత పరమాత్మ కైంకర్యమే ఫలం. ఇది 3వ పాసురంలో చెప్పింది. మంచి సమృద్ధి,
ధనుర్మాస వ్రతము చేసినటువంటి కారణము చేత లోకమంతా గొప్పనైనటువంటి వరి పంట, ఆ వరి చేల మధ్యలో తీర్థ సమృద్ధి, నీరు సమృద్ధిగా ఉంటే అందులో గొప్పనైనటువంటి చేపలు, బలమైన చేపలు ఎగిరెగిరి తుల్లిపడుతూ ఉంటే, నల్లకలువ పువ్వులు పూస్తే ఆ నల్లకలువ పువ్వులలో తుమ్మెదలు వాలి ఆనందంగా పడుకునుట. ఇది వరి పంటలో ఉండేటువంటి సమృద్ధి. వరి పంట ఎత్తుగా చేరాలి, ఎత్తుగా పెరగాలి, అందులో చేపలుండాలి, అందులో నల్ల కలువలు పూయాలి, ఆ కలువ పూలలో తుమ్మెదలు కాపురం ఉండాలి. ఇలాంటి సమృద్ధి కలిగిన పంటలుండాలి లోకానికి. ఇక శీర్తములై పత్తివాంగ కుడం నిరైక్కుం, మంచి బలిష్టమైనటువంటి ఆవులు, ఆ ఆవులు స్థిరముగా వెళ్ళి కూర్చొని ఒక్కసారి ఆ శిరములను పట్టుకొని పొదవుకున్నటువంటి పాలిచ్చే శిరములను పట్టుకొని లాగగా కుండలు నిండిపోయేటువంటి గొప్పనైనటువంటి పశు సంపద కలిగి ఉండాలి. మేము ఈ వ్రతం చేస్తున్నాము అని పరమాత్మను కోరుతున్నారు. ఇది ధనుర్మాస వ్రతము ఆచరించడం వల్ల లోకానికి కలిగేటువంటి పాడి సమృద్ధి, పశు సమృద్ధి, పంట సమృద్ధి, ధాన్య సమృద్ధి. తర్వాత 4వ పాసురంలో పర్జన్య దేవుణ్ణి, అంటే భగవంతుణ్ణి ఎప్పుడైతే ధనుర్మాస వ్రతరూపకంగా ఆరాధన చేయాలని సంకల్పించుకుంటామో, నారాయణుణ్ణి విశ్వసించి ఉపాయముగా శరణాగతి చేసిన వారికి దేవతలందరూ వచ్చి కైంకర్యము, మీకు మేమైనా సేవ చేయగలమా, మాకు ఆజ్ఞాపించండి అని ప్రార్థిస్తారు. దేవతలు భక్తులను ఆశ్రయిస్తారు. ఇది 4వ పాసురంలో పర్జన్య దేవుడు వస్తే ఆయనకు ఎలా వర్షించాలో తెలియజేశారు. ఇది ఫలస్వరూపం. ఫలం అంటే మంచి వర్షము పడుట, ఆ వర్షము లోకోపకారమవుట, హృదయానికి తాపములను తీర్చుట అని మనకు కనిపిస్తుంది. పర్జన్య దేవుడు ఎలా వర్షించాలి, శంఖములాగా చక్రములాగా మెరిసి శంఖములాగా గర్జించి రాముని శరము నుంచి వచ్చే బాణాల పరంపరగా వర్షం కురవాలి, నెలకు 3 వానలు కురవాలి. అటువంటి దివ్యమైనటువంటి, మేము కృష్ణుడితో కలిసి స్నానమాడే విధంగా చక్కగా హాయిగా ఉండేట్టుగా వర్షించుము, ఈ వర్షమే మాకు ఫలము అని 4వ పాసురంలో చెప్పారు. 5వ పాసురములో ఒకసారి వీళ్లకు ఆండాళమ్మ చెప్పినటువంటి ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళలో ఒక సందేహం కలుగుతుంది గోపికలకు. ఏమమ్మా, మనం వ్రతం చేద్దామని మమ్మల్ని అన్ని విధాల ఉద్యుక్తులను చేస్తున్నావు, కానీ ఇది మంచి పని కదా, మంచి పనికి ఆటంకాలు ఉంటాయి కదా. శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పనికి ఆటంకాలు ఉంటాయి, మరి ఇవన్నీ సక్రమంగా నెరవేరుతాయా అని వాళ్ళలో వాళ్ళు ఒకనాడు రాముడికి పట్టాభిషేకం చేద్దామని అనుకుంటే నెరవేరిందా? అలాగే ఇలాంటి లోకోపకారమైనటువంటి ధర్మమైనటువంటి పనులకు అనేక విఘ్నములు కలుగుతాయి, మరి ఇది సాగుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఈ కార్యము నెరవేరకుండా ఉండడానికి మనలో కర్మలు ఉన్నాయి కదా, పుణ్యపాప కర్మలు, అవి మనకు అడ్డుపడతాయి కదా. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి, మనం చేసిన కర్మఫలము ఎన్ని కోట్ల జన్మలైనా సరే అనుభవించక తప్పదు కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కనుక మనం చేసిన పాపములు ఈ కార్యాన్ని ముందుకు సాగనిస్తాయా అని ఒకసారి వీళ్ళంతా సందేహాలు వెలుగుచ్చారు. అప్పుడు ఆండాళమ్మ చెప్తున్నది, ఎస్య స్మృచాచి నామోక్చ తపోయోగ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తవచ్యుతం అని. భగవంతుని యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క నామానుసంధానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతున్నాయి, కనుక మనమేం భయపడాల్సిన పని లేదని ఇవాళటి పాసురాన్ని తెలియజేస్తూ, మాయనై మన్నువడ మధురై మైందనై, ఎవరైనా
మాయనై. లోకాలన్నింటినీ ఏలేటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు చేసేటువంటి వాడు మాయనై. మన్ను వడమధురై మైందనై. మంచి కీర్తిని కలిగిన, భగవత్ సంబంధము కలిగిన, ఎల్లప్పుడూ మన్నిక కలిగిన వడమధురై మైందనై. ఉత్తర దేశంలో ఉన్న, ఉత్తర భారతంలో ఉన్నటువంటి మధురా నగరానికి మైందనై నాయకుడైన తూయ పెరునీరు, పరిశుద్ధమైన లోతైన అగాధమైనటువంటి జలము కలది. యమునై తురైవనై. యమునా నది రేవున విహరించేటువంటి. ఆయరు కులత్తినిల్. ఆయరు కులత్తినిల్ అంటే గోపకులమునందు, గోపవంశమునందు తోన్రుం ప్రకాశించిన మణి విలక్కై, మంగళదీపమైనటువంటి వాడు. తాయై కుడల్. తాయై తల్లి అయిన యశోదాదేవి గర్భమును విళక్కం శైద, ప్రకాశింపజేసినటువంటి వాడు. ఆమె గర్భశుక్తి ముక్తాఫలం. దామోదరనై అంటే తల్లి చేత తాడుతో కట్టబడిన, పొట్ట మీద మచ్చ కలిగిన వాడు దామోదరుడు. నాం మేము తుయోమాయి. పరిశుద్ధులమై వందు వచ్చి తూమలరు తూవిత్తొజుదు. పవిత్రమైనటువంటి పుష్పములు తూవిత్తొజుదు అక్రమంగా విసిరి, స్వామి మీద అక్రమంగానైనా సరే విసిరేసి సేవించి, వాయినాల్ పాడి నోరారా ఆయన నామములను కీర్తించి, మనత్తినాల్ సిందిక్క మనసు నిండా ఆనందము చేత ధ్యానము చేయగా, పోయప్పిళయ్యం దానివల్ల ఏం జరుగుతుంది? పోయప్పిళయ్యం ముందు గడిచిపోయిన జన్మలలో చేసిన పాపములు, పొహుదరువా నిన్ననవం ఇంకా ముందు ముందు జన్మలలో చేయబోయే పాపముల ఫలములు, ఇవన్నీ కూడా తీయనిల్ తూషాగుం సెప్పు. అంత రాశిగా ఉన్న అనేక కోటి పాపముల రాశిగా ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఒక పెద్ద పత్తి రాశి, దూది రాశిలో ఒక చిన్న అగ్గి కణము పడితే ఎలా భస్మం అయిపోతుందో మొత్తం రాశి అంతా, అలాగే భగవన్నామానుసంధానము. ఓ మాయావి ఉత్తర మధురా నాయక, యమునా నది తీర విహార, గోపకుల ప్రకాశక, యశోదా గర్భ సంభూత, ఓ దామోదర అనే నామముల చేత పాడినట్టయితే మన పాపములన్నీ పోతున్నాయి కదా. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఘోరేషు శవ్యాదిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుఖినో భవంతి. భగవన్నామము చేత సకల దుఃఖములు తొలగును, పాపములు నశించును, సుఖములు కలుగును అని అనేకమైనటువంటి స్తోత్రములు తెలియజేస్తున్నాయి, శాస్త్రములు తెలియజేస్తున్నాయి. కనుక భగవన్నామానుసంధానము చేయడం వల్ల మన పాపములు తొలగుతున్నాయి. కనుక మనము చేసే ఈ ధనుర్మాస వ్రతము ఏ విధమైన ఆటంకములు లేకుండా సక్రమంగా పూర్తి అవుతుంది. దానివల్ల మన పాపములన్నీ నశిస్తున్నాయి. పాపమును నశించి మనం అనుకున్న కార్యములు సక్రమంగా నెరవేరుతున్నాయి. కనుక ఇంతకాలము భగవంతునికి దూరం కావడానికి కారణమైన పాపములు ఆయన నామం వల్లనే తొలగుతున్నాయి. కనుక ఉపేయములు పరమాత్మను పొందుటకు పరమాత్మే పాదమే కావలెను, పరమాత్మ నామానుసంధానమే కావాలి.
తదుపరి భగవానుడు మనల్ని చేరిన తర్వాత ఆయనకు కైంకర్యం చేయాలి, ఆయనకు సేవ చేయుటయే ఫలం. ఇది ఈ 5 పాసురములలో ఆండాళమ్మవారు అర్థపంచక జ్ఞానము అని ఒక శాస్త్రమైన పద్ధతి. ముందు పరస్వరూపం భగవంతుని గురించి తెలుసుకోవాలి. 2వ పాసురములో ఆత్మ యొక్క నియమాలు నడుచుకోవాలి. 3వ పాసురంలో భగవానుని యొక్క శ్రీపాదాలను ఆశ్రయించాలి. 4వ పాసురములో పరమాత్మ యొక్క దివ్య శ్రీచరణ కైంకర్యం, ఆయనతో కలిసి ఆనందము పొందుట, ఆయనతో కలిసి స్నానము చేయుట, ఆయనతో కలిసి భుజించుట, ఆయననే భజించుట, ఇది ఫలం. ఈ పనులు నెరవేరడానికి మనం చేసుకున్న పాపకర్మలు ఉంటాయి కనుక ఆ పాపములను భగవన్నామము చదవడం వల్ల ఆ పాపములు తొలగుతున్నాయి. దీంతో మా వ్రతానికి కావలసిన పూర్వరంగము ఏర్పడింది. ఆండాళమ్మవారు 5 పాసురముల చేత విముఖులమై, అంటే భగవంతుని పట్ల విముఖత్వముగా ఉన్న మనల్ని అభిముఖులను చేసి పరమాత్మతో సంబంధము నేర్పడానికి కావలసిన, వ్రతానికి కావలసిన పూర్వరంగాన్ని మనకు అందించినది. దీంతో ఒక ఘట్టము పూర్తవుతున్నది. ఇక 6వ పాసురము నుంచి ఆశ్రయణ దశ. వచ్చినటువంటి తన స్నేహితురాలైన గోపికలందరికీ కూడా గోదాదేవి తాను గోపికాభావములో కృష్ణయ్య గురించి చెబుతూ 5 పాసురములలో ఒక జ్ఞానాన్ని మనకు అందించినది. ఈ జ్ఞానము చేత ఇప్పుడు వెంటనే పరమాత్మ సన్నిధానానికి, కృష్ణ సన్నిధానానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఎంతమందిని కలిసి వెళ్ళినా ఆయనకు కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఆ ఇష్టమైన వాళ్ళు మన బృందంలో ఉంటే ఆయన మన బృందానికి గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. అందుచేత పరమాత్మ సన్నిధానానికి గబగబా వెళ్లకుండా మంచి జ్ఞానులైనటువంటి గోపికలను తీసుకొని ముందుకు వెళ్ళాలి అని గోదమ్మ నిర్ణయించినది. దాంతో 6వ పాసురము నుంచి 15వ పాసురం వరకు, అంటే 10 మంది గోపికలు పడుకొని ఉంటారు. వాళ్ళు మనందరినీ తీసుకొని ఈ 10 మంది పరమాత్మకు, కృష్ణునికి చాలా సన్నిహితమైన ప్రేమను పొందుతున్నటువంటి గోపికలు కనుక వీళ్లను తీసుకొని వెళితేనే కృష్ణుడు మనకు, మన మాట విని మనకు కావలసిన పరికరములు, కావలసిన కోరికలు తీర్చి మనతో స్నేహం చేస్తాడు, మనతో కలిసి స్నానం చేస్తాడు. అందుచేత ఈ 5 పాసురములు అభిముఖ్య దశ అయిపోయింది. రేపటి నుండి, అంటే 6వ పాసురము నుండి 10 మంది గోపికలను నిద్రలేపుతూ వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి, కృష్ణుడి దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యానికి కావలసిన కారణం ఏమిటి అనేది తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. వీటినే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 10 మంది ఆళ్వారులు అని అంటారు. ఆళ్వారులు భగవానుని యొక్క గుణములలో మునిగినటువంటి వారు. లౌకిక విషయాల మీద ప్రేమ లేకుండా పరమాత్మ గుణాన్ని పాడినటువంటి వారు. ఒక్కొక్క ఆళ్వారు గురించి తెలుసుకుంటూ, ఒక్కొక్క గోపిక విశేషత తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.